సైక్ సిద్ధార్థ్ సినిమా ఎలా ఉందంటే కొన్ని సినిమాలు కథ ఉండదు కానీ కథలో మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. అలాంటి మ్యాజిక్కే సైక్ సిద్ధార్థ్ సినిమాలో చేసేందుకు ప్రయత్నించాడు డైరెక్టర్ వరుణ్ రెడ్డి. రొటీన్ కథనే తెరపై డిఫరెంట్గా చూపించాలనుకున్నాడు. అయితే ఆ ప్రయత్నం డైరెక్టర్ పూర్తిగా సఫలం కాలేదు. కథనం కొత్తగా ఉన్న కథలో బలం లేకపోవడంతో ఏదో షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా రెండు ప్రధాన పాత్రలు పరిచయం తర్వాత కథనము మొత్తం ఊహకందేలా సాగడం మరొక మైనస్. అయితే ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మాత్రం యువతలకు, ముఖ్యంగా ఈ జనరేషన్ బ్యాచ్కి బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. అదే సమయంలో అవసరానికి మించిన అడల్ట్ సీన్లు పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్కు ఇబ్బంది గురి చేస్తారు. అమ్మాయి కోసం అర్ధనగ్నంగా పరిగెడుతున్న సిద్ధార్థ్ పాత్ర పరిచయం సన్నివేశాల్లో సినిమా ప్రారంభమవుతుంది. ఆ పరుగు ఎవరి కోసం అనేది లాస్ట్కు చూపించారు. ఫస్ట్ అప్ అంతా సిద్ధార్థ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. త్రిషతో పరిచయం, మనస్పర్ మోసం, బస్తీలో రెంట్కు దిగడం ఇలా రొటీన్గా సాగుతుంది. అయితే ఇక్కడ స్క్రీన్ ప్లేతోనే మ్యాజిక్ చేశారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కథనాన్ని నడిపించి ఆకట్టుకున్నారు. ఇంటర్వెల్ సీన్తో క్లైమాక్స్ కథను ఊహించుకోవచ్చు. ఉన్నంతలో సెకండ్ హాఫ్లో కాస్త బెటర్. 1-2 ఎమోషన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే సినిమా ప్రధానమైన బలము సిద్ధార్థ్ పాత్రకు సరైన బ్యాక్ స్టోరీ లేకపోవడమే. ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోయారు. నటీనటులు విషయానికి వస్తే సిద్ధార్థ్ పాత్రలో నందు జీవించేశాడు. ఇంతకు ముందు ఎప్పుడూ నందు ఇలాంటి పాత్రలో నటించలేదు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం అంతా తెరపైనే కనిపిస్తుంది. టైటిల్కి తగ్గట్లుగా ఆయన చేసే సైకో చేష్టలు ఒక వర్గానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. సింపుల్ సీన్స్ కూడా తన నటనతో మరొక స్థాయికి తీసుకెళ్లాడు. ఆ ప్లేస్లో నందుని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. శ్రావ్య పాత్రకు యామిని భాస్కర్ పూర్తి న్యాయం చేసింది. సెకండ్ హాఫ్లో ఆమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. హీరో ప్రియురాలు త్రిషగా ప్రియాంక రైట్గా బాగా నటించింది. డబ్బులంటే పిచ్చి ఉన్న మోడరన్ అమ్మాయి పాత్ర తనది. నందు ఫ్రెండ్ రేవంత్ పాత్రలో నటించిన వ్యక్తితో పాటు మిగిలిన వారంతా తమ నటనలో బాగానే నటించారు. సినిమా అయితే ఒక విధంగా చాలా బాగుంది. చూసేయండి మరి.